హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఈ వీడియో పెయిడ్ ప్రమోషన్ ఆరా బాబు అంటే కాదు, పెయిడ్ ప్రమోషన్ కాదు. నేను మొన్న ఇండియాకి పోయినప్పుడు 2 months బ్యాక్ నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీ వీడియోలో షేర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. చాలా యూస్ఫుల్ ఉంటుంది, చూడండి. ఎందుకంటే కాస్మెటిక్స్ ట్రీట్మెంట్ అంటే ఫేస్కి సంబంధించి, జుట్టుకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవాలంటే వేరే దేశాలలో చాలా ఎక్స్పెన్సివ్. మన ఇండియా ఈజ్ ద బెస్ట్ కంట్రీ అన్నమాట. చాలా చీప్ అండ్ బెస్ట్గా వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ దొరుకుతాయి. అందుకే మన దేశాన్ని, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ని హెల్త్ క్యాపిటల్ అంటారు. ఎందుకో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను. అసలు యాక్చువల్లీ నాకు జరిగింది ఏంటని చెప్పేసి. ఇక్కడ మొత్తం ఫ్రోజన్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి మైనస్లో పోతూ ఉంటుంది. అది మైనస్లో పోవడం వల్ల నేను ఇండియాకి వచ్చే ముందు ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే చాలా కోల్డ్ క్లైమేట్ అయిపోవడం వల్ల నా ముక్కు ఇంకా ఈ ఏరియా మొత్తం ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయి దానిలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాక అట్లా మార్క్స్ లాగా పడిపోయినాయి అనమాట. దానివల్ల ఏంటంటే స్కార్స్ ఉంటాయి కదా, మచ్చలు, అవి మిగిలిపోయినాయి. అవి మిగిలిపోవడం వల్ల చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాయి. ఎందుకంటే ఒక్కసారి 45 years దాటిన తర్వాత బండి బోర్కి వచ్చేస్తుంది అనమాట. దాన్ని రిపేర్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకోకపోతే జీవితం సగం సంకనాకిపోయినట్టే, అంతే కదా. సో దాని గురించి నేను ఒక క్లినిక్కి వెళ్ళాను. క్లినిక్ ఈజ్ అ వరల్డ్ క్లాస్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ సర్వీస్ మాత్రం అబ్సల్యూట్లీ ఆసమ్ అనమాట. ఆ మేడం గారికి, డాక్టర్ మేడం గారికి ఆల్మోస్ట్ ఇంచుమించు అరౌండ్ 25 years ఎక్స్పీరియన్స్ ఉందంట. రియల్లీ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఉంది. సో ఆమె పర్సనల్ ట్రీట్మెంట్, ఆమె పర్సనల్ కేర్, మంచిగా మాట్లాడుతూ జనాలతోని చాలా మంచి సర్వీస్ ఇచ్చారు. అది ఎందుకో నా లైఫ్లో నేను ఈ వీడియోలో చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మేడం గారు ఏం చెప్పారంటే, మీరు యూట్యూబరా అని చెప్పేసి అన్నారనమాట. షీ వాజ్ రికగ్నైజ్డ్ మీ. సో ఐ సెడ్ ఎస్ మేడం, నేను చెన్నైలో ఉంటాను, వీడియోస్ చేస్తూ ఉంటానంటే, ఓ రియల్లీ మీ ఎక్స్పీరియన్స్ కూడా మన ఛానల్లో షేర్ చేయండి అంటే, నేను డెఫినెట్లీ మేడం చేస్తాను అని చెప్పాను అనమాట. ఇంకా మేడం గారు మనం ఏం చెప్పారంటే, మన సబ్స్క్రైబర్స్ ఇన్ కేసు ఎవరైనా వెళ్తే డెఫినెట్లీ వాళ్ళకి మంచి డిస్కౌంట్స్ ఇస్తారంట, మన ఛానల్ పేరు చెప్పి వెళ్తే. ఓకే, ఇది పెయిడ్ ప్రమోషన్ మాత్రం 100% కాదు ఫ్రెండ్స్. ఓకే, చూద్దామా నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో మాత్రం ఆన్ స్టేజ్గా కంటిన్యూగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, లెట్స్ గో. మీరు ఎప్పుడైతే కోల్డ్ ప్లేస్కి, చలి ప్రదేశంకి వెళ్ళారో యూజువల్గా ఏమవుతుందంటే, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ లైక్ నోస్ టిప్, ఇయర్ టిప్, ఫింగర్ టిప్స్, ఇలాంటివన్నీ బ్లడ్ వెసిల్స్ చాలా ఉంటాయి కానీ సెన్సిటివ్ ఉంటాయి, సెన్సిటివ్ టు కోల్డ్ ఇంజరీ అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న బ్లడ్ వెసిల్స్, స్కిన్ సప్లై ఫ్రీజ్ అయిపోవడం వల్ల, బ్లడ్ సప్లై ఫ్రీజ్ అయిపోవడం వల్ల అవి డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయ్యి డిఫరెంట్ స్టేజెస్, అంటే బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనకి ప్యాలర్ అంటే వైటిష్ అయిపోవడము, గట్టిగా అయిపోవడము, వ్యాక్సీ అయిపోవడం అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఇంజురీ వల్ల స్కిన్ కొంచెం డార్క్ రెడ్డిష్ అయిపోవడము, ఇన్ఫ్లమేషన్, పెయిన్, ఒక ఫ్రీజింగ్ పెయిన్ రావడము, ఇలాంటివి అవుతాయి. సో దాని ఎఫెక్ట్సే మీకున్న కరెంట్ పిగ్మెంటేషన్ ఇష్యూస్. సో మనం ఏంటంటే, ఇలా చలి ప్రదేశంకి వెళ్ళినప్పుడు యూజువల్గా నోస్ సెన్సిటివ్ ఏరియాస్ అన్నీ ప్రాపర్గా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకోకపోతే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో కరెంట్లీ మీకున్న కండిషన్ని పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ డ్యూ టు ఫ్రాస్ట్ బైట్ ఆఫ్ నోస్ అంటాం. సో దీన్ని ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ ఎపిసోడ్ అయిపోయింది, మనకి తగ్గిపోయింది, కానీ పిగ్మెంటేషన్ ఉంది. సో మీకు ఈ పిగ్మెంటేషన్ క్లియర్ అవ్వడానికి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. మీది మైల్డ్ పిగ్మెంటేషన్ అయితే క్రీమ్స్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. కొంచెం సివియర్గా ఉంటే మనకి పీల్ కానీ లేజర్ కానీ చేయాలి. సో మీది ఆల్రెడీ మీరున్న షార్ట్ టైంలో మనం మల్టిపుల్ సెషన్స్ చేయలేం కాబట్టి నేనైతే మీకు లేజర్ ట్రీట్మెంట్ రికమెండ్ చేస్తున్నాను. ఇది క్యూస్విచ్ లేజర్ అంటాము. క్యూస్విచ్ లేజర్ మీ బేసికల్లీ స్కిన్లో ఉన్న మెలనిన్ని టార్గెట్ చేస్తుంది. సో దానివల్ల పిగ్మెంట్ ఇమ్మీడియట్గా బ్లాస్ట్ అయిపోయి పిగ్మెంట్ రిడక్షన్ అవుతుంటుంది. సో క్యూస్విచ్ లేజర్ తర్వాత మనం సన్ స్క్రీన్ అండ్ మైల్డ్ డిపిగ్మెంటింగ్ క్రీమ్స్ ఫాలోఅప్ లాగా యూజ్ చేయొచ్చు.